వెల్కమ్ టు ద స్పారో టీవీ. పిల్లలు, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ధైర్యవంతుడైన ఒక ముని గురించిన ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం. అతనే పరశురాముడు. పరశురాముడు విష్ణువు అవతారంగా పరిగణించబడిన శక్తివంతుడు. యుగాంతం వరకు అమరుడుగా బ్రతికే వరాన్ని దేవతల నుంచి పొందాడు. ఇక ఇతని గురించిన ఎన్నో విశేషాలను తెలుసుకుందాం. పరశురాముడు గొప్ప మహాముని, ఒక యోధుడు, ధర్మరక్షకుడు. బాల్యం నుండే ఇతనిలో ఎంతో శక్తి, ధైర్యం, అపారమైన జ్ఞానం కనిపించేవి. ఇతని శక్తి ఇతని మనసుతో ముడిపడి ఉంటుంది. అదెలాగో మీరే చూడండి. నిరంతరం న్యాయం, ధర్మం కోసం, అలాగే చెడు మార్గంలో ఉండే వ్యక్తుల్ని కాపాడేవాడు. ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి ఆలోచించి సహాయం చేసేవాడు. ఇక పరశురాముడి స్వభావం గురించి గనక మనం చెప్పుకున్నట్లయితే, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, ఉన్న శక్తిని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకోగలవాడు. ధర్మం, సత్యంకు తన జీవితాన్ని అంకితం చేసినవాడు. అసత్యం, అన్యాయం, దుర్మార్గం కనిపిస్తే చాలు వెంటనే దాన్ని తొలగించేవాడు. పరశురాముడు తన శిష్యులకు ఎప్పుడూ ధర్మం, ధైర్యం, అంతర్గతంగా లోపల ఉండే శక్తిని ఎలా మంచిగా వాడాలి అనే విషయాలను గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అన్యాయంగా, అహంకారంగా ఉంటూ పాపాలు చేస్తున్న క్షత్రియులను శిక్షించేవాడు. ఇందుకు ఒక ఉదాహరణ చూద్దాం. భయంకరమైన క్షత్రియులు కొందరు ప్రజలను కష్టపెడుతూ ఉంటే పరశురాముడు ధైర్యంగా ఎదుర్కొని ధర్మాన్ని స్థిరం చేశాడు. దేవతల వరంచేత యుగాంతం వరకు జీవించగలిగి ఉండే అమరత్వాన్ని పొందాడు మన పరశురాముడు. అందుకే ఈయన కథలు ఇప్పటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. పిల్లలు, మన జీవితమంతా ధర్మాన్ని పాటిస్తూ ఉండడం జీవితంలో ఎంతో ముఖ్యం. ధైర్యం, ధర్మం, శక్తి, నిజాయితీ అనే ఈ విషయాలను మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మన మహర్షులు మనకు అందించిన జ్ఞానానికి ఓ అర్థం, పరమార్థం ఉంటాయి. ఈ భూమిని మొత్తం 21 మార్లు శుభ్రం చేస్తూ క్షత్రియుల పాపాలను ప్రక్షాళన చేసిన ధర్మపరాయణుడు, శక్తివంతుడు మన పరశురాముడు. ఈ పరశురాముని కథ మనకు ధైర్యం, ధర్మం అనే పదాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ కథ. పిల్లలు, మనం ఎల్లప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ మన జీవితంలో మంచి మార్గంలో మనం ముందుకు వెళదాం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, మన స్పారో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో తిరిగి మీ ముందుంటాను.